హలో బ్యూటిఫుల్ పీపుల్. టైం ఉదయం 4:18 అవుతుంది. నేనైతే అనకాపల్లి నూకాలమ్మ తల్లి మాల అయితే వేసేసా. 5 రోజులు ఈ మాలాధారణ చేసి దీక్షలో ఉందామని ఫిక్స్ అయిపోయా. మరి నేను ఈ మాల వేసుకోవాలంటే పసుపు బట్టలు అయితే కావాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి కంచరపాలెం మెట్టు దగ్గర ఉన్న బట్టల షోరూమ్ కి అయితే వచ్చానన్నమాట. బట్టల షోరూమ్ కాదు, బట్టల షాప్. లైన్ గా బట్టల షాప్ ఉంటాయి ఇక్కడ. అంకుల్ గారు నాకు ఎల్లో షర్ట్ ఇచ్చారన్నమాట. దాని కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 250 రూపాయలు అని చెప్పారు. నాలా ఎవరు బేరం ఆడలేరు. 150 రూపాయల షర్ట్ 250 రూపాయలు కొన్నాను. అక్కడ నుంచి కొబ్బరికాయల సెట్ అయితే తీసుకున్నాను అనమాట పూజకి. పొద్దున్న మాల వేయడానికి పూజ సామాన్లన్నీ కొనేసాం అనమాట. సామాన్లన్నీ కొనేసాక చాలా అలిసిపోయాము. కంచరపాలెం రైతు బజార్ ఆపోజిట్ లో ఉన్న ఈ సోడా హబ్ లో అయితే ఆరెంజ్ జ్యూస్ తాగాం అనమాట. తెల్లారి లేచిపోయాం 4:18కి. నీట్ గా స్నానం చేసి పసుపు బట్టలు వేసుకొని బొట్టెట్టుకొని నా బుల్లెట్ బండి ఇంటి దగ్గర స్టార్ట్ చేసి మా కింద వెయిట్ చేస్తున్నారు అనమాట. మా నాన్న దగ్గరికి వెళ్తానండి నేను. మీకు విషయం చెప్పాలి, మా నాన్న ఇప్పుడు నాకు మాలేస్తారనమాట. ఎందుకంటే మా నాన్నగారి గురుస్వామి. మా ఈ యొక్క అమ్మవారు నూకాలమ్మ తల్లి గుడి దయానంద్ దగ్గర ఉంది, డీజిల్ క్వార్టర్స్. ఇక్కడ ట్రైన్ నుంచి చుక్కు చుక్కు అంటుకుంటూ వెళ్ళిపోతుంది. చెప్పులు లేకుండా పట్టాలు క్రాస్ చేస్తుంటే ఆ రాళ్ళు గుచ్చిపోతున్నాయి అనమాట. ఎట్టకేలకు మన దయానంద నూకాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. గుడిలో మేమే ఫస్ట్ వచ్చాము.